సాహసం శ్వాసగా సాగిపో. అటు రొమాన్స్, ఇటు అడ్వెంచర్ రెండు కలిపితే ఎలా ఉంటుంది? అదే ఇదనమాట. ఫిలిం ఫస్ట్ హాఫ్ టిపికల్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం మాయ చేసేవాలో హీరో ఇంటి పైన ఉంటుందా? ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది. అంటే హీరో చెల్లి ఫ్రెండ్గా అనమాట. ఇక స్వీట్ నథింగ్స్, క్యూట్ మూమెంట్స్, వీటికి తోడుగా ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మ్యూజిక్ అయితే ఫ్యాంటాస్టిక్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ రెహమాన్ మ్యూజిక్ థియేటర్లో సిటీ విజిల్స్ పడ్డాయి అనమాట. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్గా యాక్షన్ ఎపిసోడ్కి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వరకు కూడా ఫుల్ గ్రిప్పింగ్గా ఉంటుంది. కానీ లాస్ట్ 15 మినిట్స్ కొంచెం క్లమ్సీగా అనిపిస్తుంది, కొద్ది వెరైటీ ఉన్నప్పటికీ కూడా. ఇక ఫిల్మ్లో హీరోలు చాలామంది ఉన్నారు. నెంబర్ 1 ఏఆర్ రెహమాన్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ బాబా మళ్ళీ మెస్మరైజ్ చేశాడు. సాంగ్స్ అయితే ఫెంటాస్టిక్ అండ్ బీజిఎం కూడా అదిరిపోయింది. ఇక కదిర్ సినిమాటోగ్రఫీ ఒక పోయిటిక్ లవ్ రైడ్ని చూస్తున్న ఫీల్ ఇస్తుంది. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ అటు యాక్షన్ని ఇటు రొమాన్స్ని బాగా కలిపాడు. కాకపోతే ఒక క్లైమాక్సే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఇక నాగ చైతన్య ఫస్ట్ హాఫ్ లవర్ బాయ్గా, సెకండ్ హాఫ్ యాక్షన్ హీరోగా బాగా చేశాడు. ఫిల్మ్కి పర్ఫార్మెన్స్ ఆదరగొడుతూ ఉన్నాడు. కాకపోతే ఫిల్మ్కి ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ హీరోయిన్ మంజు మోహన్. అంటే టిపికల్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ హీరోయిన్ టైప్లో లేదు. నిజంగానే మన చెల్లి ఫ్రెండ్ లాగే ఉంది. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్లో మేకప్ లేకుండా కొంచెం చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా బాగానే చేసిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ సాహసం శ్వాసగా మనం సాగిపోవచ్చు అంటే నేనైతే సాగమని చెప్తాను. నేను పెట్టిన 100 రూపాయలకి 70 రూపాయలు నాకు వెనక్కి వచ్చాయి. మరి మీరు ట్రై చేయండి, ఎంత వస్తాయో.